కేజ్రీవాల్కి వాయిదాల పర్వం కొనసాగుతుంది. మొన్న ఇవాల్టి రోజుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఏదైతే ఎన్నికలు దగ్గరకు ఉన్నాయి 26 ఆ టైంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 5వ దశ ఎన్నికలు కాబట్టి ఢిల్లీది ఆ టైంకి తనను వదిలిపెట్టాలని కోరడం 6వ దశలో అనుకుంటే ఎన్నికలు కోరడం దాని మీద ఇవాళ వాదోపవాదాలు వినిపించినటువంటి సందర్భంలో ఇప్పుడు గనక ఈయనకిస్తే రేపటి నుంచి ప్రతి నిందితుడు కూడా ఇలాగే కోర్టుల్లో ఇట్లాగా నామినేషన్స్ వేసేస్తారు. ఆ నామినేషన్స్ ఆధారంగా వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు. తద్వారా వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సరైన సంప్రదాయం కాదంటూ ఈడీ తన వాదనలు వినిపించింది. వాదనలు విన్నటువంటి న్యాయస్థానం 9వ తారీఖు దాకా వాయిదా వేసింది. అదే సందర్భంలో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో అది 15 రోజుల దాకా ఇచ్చారు. అంటే దాదాపుగా వచ్చే 20వ తారీఖు దాకా కూడా తను జైల్లో 21వ తారీఖు దాకా తను 19, 20 తారీఖు దాకా జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ లోపుగా బెయిల్కి సంబంధించినటువంటిది అయితే మాత్రం తేల్చాల్సి ఉంది. అది 9వ తారీఖున తేలిపోబోతోంది.